హాయ్ గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మోడల్ పేపర్ 7 మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ప్రతిరోజు కూడా ఒక డైలీ క్లాసెస్ అయితే మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ అందరికి కూడాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వి ప్రతిరోజు కూడా వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఇక ప్రతిరోజు కూడా ఆన్లైన్ క్లాసెస్ మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో కూడా డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అక్టోబర్ 2022లో డెబిట్ కార్డ్ మార్కెట్లో ఏ బ్యాంక్ అగ్రస్థానంలో కొనసాగుతోంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈజిప్టులో COP27 సందర్భంగా లీడ్ ఐటీ సమ్మిట్ను ఏ దేశంతో భారతదేశం నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వీడన్. కింది వాటిలో ఏ దేశం మాస్కో ఫార్మాట్లో వ్యవహారాలను నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆఫ్ఘనిస్తాన్. కోవిడ్ పరిమితులను పొడిగించిన కాలంలో ఏ దేశం నుంచి అత్యధిక సంఖ్యలో విదేశీయులు భారతదేశాన్ని సందర్శించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, USA. మార్చి 2023న భారతదేశం ఏ దేశ జాతీయ మ్యూజియంతో సిల్వర్ ఎగ్జిబిషన్ కోసం MOUపై సంతకం చేసింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డెన్మార్క్. వీసా పొందడం కోసం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లను సమర్పించకుండా భారతీయ పౌరులను ఏ దేశం మినహాయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సౌదీ అరేబియా. భారతదేశం ఏ దేశంతో కలిసి యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ని ఆవిష్కరించనుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, UK. వర్ణాంతర మరియు స్వలింగ వివాహాలను సురక్షితం చేసేందుకు ఉద్దేశించిన వివాహానికి గౌరవం చట్టం ఏ దేశంతో ముడిపడి ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, USA. 2024 పారిస్ ఒలింపిక్స్కు మస్కట్గా ఎవరు ఆవిష్కరించబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రిజియన్ క్యాప్. బ్రెజిలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జార్జ్ రసెల్. దక్షిణ కొరియాలో జరిగిన 15వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని బంగారు పతకాలు సాధించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 25. ఫిబ్రవరి 2023లో ప్రారంభ ఫార్ములా ER ప్రిక్స్ రేసును ఏ రాష్ట్రం నిర్వహించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హైదరాబాద్. ఈశాన్య ఒలింపిక్ క్రీడల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. 2022 ATP ఫైనల్స్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాస్పర్ రూడ్. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా పాడ్లర్ ఎవరు?
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, అంకితా దాస్. ఖతార్ ప్రపంచ కప్ 2022 అధికారిక చిహ్నం పేరు ఏమిటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, స్ట్రైకర్. గిరిజన పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ క్రీడల కోసం అకాడమీలను ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, విలువిద్య. ఖతార్లో జరిగిన ప్రారంభ FIFA ప్రపంచ కప్ 2022లో భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, జగదీప్ ధంకర్. FIFA ప్రపంచ కప్ 2022లో ఉపయోగించే ఫుట్బాల్ పేరు ఏమిటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, టెల్స్టార్ మెక్టా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ప్రారంభమైన F1 అబుదాబి రేసులో ఎవరు గెలిచారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, మాక్స్ వెర్స్టాపెన్. అక్టోబర్ 2022 కొరకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, విరాట్ కోహ్లీ. ఆసియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, తయ్యబ్ ఇక్రమ్. టోక్యోలో జరిగిన పురుషుల సింగిల్స్ BWF పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ప్రమోద్ భగత్ ఎవరిని ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, నితీష్ కుమార్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022ని తొలిసారిగా గెలుచుకున్న జట్టు ఏది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ముంబై. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, బెంజమిన్ నెతన్యాహు. భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, అజయ్ సింగ్. ఉన్నత విద్యా సంస్థల మూల్యాంకనం అక్రిడిటేషన్ను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్యానెల్కు అధిపతి ఎవరు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, కె రాధాకృష్ణన్. దేశంలో CRPFలో ఐజీగా నియమితులైన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, సీమా థుండియా. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, VR కృష్ణగుప్తా. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, అమిత్ దాస్ గుప్తా. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, కిషోర్ కుమార్ బాసా. గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్
వైస్ ప్రెసిడెంట్ ఎవరయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోపాల్ విఠల్. భారత్ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రీతురాజ్ అవస్థి. అరుణా మిల్లర్ ఏ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని నిర్వహించిన మొదటి భారతీయ అమెరికన్ అయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేరీల్యాండ్. ఇటీవల 105 ఏళ్ల వయసులో మరణించిన స్వతంత్ర భారత తొలి ఓటరు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్యామ్ శరణ్ నేగి. మొదటి స్థానంలో నిలిచింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్. 2022లో జరిగిన G20 సమ్మిట్లో జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ JETPపై ఏ దేశం సంతకం చేసింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండోనేషియా. గ్లోబల్ మీడియా కాంగ్రెస్ మొదటి ఎడిషన్ ఏ నగరంలో జరుగుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అబుదాబి. గోవాలో జరిగిన IFFI 53 ఫిల్మ్ ఫెస్టివల్లో కింది వాటిలో స్పాట్లైట్ దేశం ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రాన్స్. CITES పార్టీల 19వ కాన్ఫరెన్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పనామా. 2018-2019 సవరించిన అంచనాల బట్టి రాష్ట్ర సొంత పన్ను రాబడిలో అత్యధికంగా 38% వాటా అందిస్తున్నది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అమ్మకం పన్ను. 2018-2019లో రాష్ట్ర పన్నేతర రాబడిలో అధిక వాటా దేని నుంచి వస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మైన్స్ అండ్ మినరల్స్. 2018-2019 సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూలధన వ్యయం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 24,444 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులో అతిపెద్ద వాటా కలిగినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మార్కెట్ రుణాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018-2019లో వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేసినది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 14,303 కోట్లు. రాష్ట్ర కోశలోటు 2018-2019 RE ప్రకారం 33,376 కోట్లు కాగా రాష్ట్ర రెవెన్యూ లోటు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 11,726 కోట్లు. 2018-2019 నాటికి రాష్ట్ర GSDPలో రుణం వాటా? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 28.18%.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెరగడానికి కారణం? ఆప్షన్ డి పైవన్నీయు. కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించే బదిలీలు ఎక్కువ దేని ద్వారా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విత్త సంఘం సూచించిన బదిలీ. క్రింది వానిలో రెవెన్యూ వ్యయం కొందకు రాని అంశం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీటిపారుదల, రోడ్లు. ధరలు పెరుగుదలను గణించుటలో ఆర్థిక గణాంక శాఖ డిఈఎస్ వారు పరిగణనలోకి తీసుకునే నిత్యావసర వస్తువులు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. ఆర్థిక కార్యకలాపాల భారమితిగా పరిగణింపబడేది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ధరల సూచి. 2001 సంవత్సరంను ఆధార సంవత్సరంగా తీసుకొని రాష్ట్రంలోని 7 కేంద్రాలలో సిపిఐ ఐడబ్ల్యూ ఇండస్ట్రియల్ వర్కర్స్ను గణించేది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. ఆర్థిక గణాంక శాఖ ఏపీ, అలానే లేబర్ బ్యూరో సిమ్లా. లేబర్ బ్యూరో వారు గణించే సిపిఐ ఏఐ అగ్రికల్చర్ లేబర్ 2018-2019 సంవత్సరానికి ఉమ్మడి ఏపీలో ఎంతగా నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1010. న్యూ సిపిఐ ఆధార సంవత్సరాన్ని 2010 నుండి 2012కి మార్చినది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. డబ్ల్యూపిఐను ప్రతి నెల ప్రకటించేది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సలహాదారుల కార్యాలయం. టోకు ధరల సూచి లెక్కింపులో తీసుకునే వస్తువులు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 697. ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పద్ధతులను అవలంబించుటలో ఇవి భాగంగా ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడిలు సరైనవి. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సామాన్య ప్రజలకు సబ్సిడీ రేట్లపై ప్రభుత్వం బియ్యాన్ని అందించుటకు ఎన్ని కేజీల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీయు. రాష్ట్రంలో జిల్లాల వారీగా పరిశీలిస్తే అధిక మరియు అల్ప తెల్ల రేషన్ కార్డులు గల జిల్లాలు వరుసగా? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తూర్పుగోదావరి, అలానే విజయనగరం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1599లో స్థాపించిన సంస్థ? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మర్చెంట్ అడ్వాన్సర్స్ గ్రూప్. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి అంగీకారం ఇచ్చిన తేదీ? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 31/12/1600.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారి ఎన్ని సంవత్సరాలు వ్యాపారానికి అనుమతి లభించింది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 15 సంవత్సరాలు. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎన్ని నౌకాయానాలు నిర్వహించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4. స్పెయిన్ పోర్చుగల్ రాజు అయిన హెన్రీ ఉత్తర ఆఫ్రికాలో మొరాకో చేరుటకు దాటిన జలసంధి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జిబ్రాల్టర్. ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు చేరుకొని దానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బార్తిలోమియో డయాజ్. కేఫ్ ఆఫ్ స్మార్ట్కు కేఫ్ ఆఫ్ గుడ్ హౌస్ అని పేరు పెట్టిన రాజు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాన్ 2. కరేబియన్ దీవులను కనుగొన్న కొలంబస్ ఏ దేశస్థుడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పెయిన్. వాస్కో డి గామాకు కేఫ్ ఆఫ్ గుడ్ హాఫ్ వద్ద సహాయపడిన భారత వర్తకుడు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్దుల్ నజీబ్ అండ్ మజీద్. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1498 మే 17. వాస్కో డి గామాకు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జామెరిన్. అల్బుక్వెర్క్ గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1510. పోర్చుగీసు గవర్నర్ అయిన అల్బుక్వెర్క్ గోవాను ఆక్రమించుటలో సహాయపడిన విజయనగర రాజు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీకృష్ణదేవరాయలు. పోర్చుగీసు ప్రధాన కేంద్రాన్ని 1530లో కొచ్చి నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీనా డా కున్హా. గుజరాత్ పాలకుడు బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి డైను ఆక్రమించిన పోర్చుగీసు గవర్నర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నీనా డా కున్హా. అల్ఫానోస్ డిసౌజా అనే పోర్చుగీసు గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జెస్టోన్స్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్సిస్కో జేవియర్. 7 లక్షల మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. గోవా. చివరి పోర్చుగీసు గవర్నర్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జియో కాస్ట్రో. పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజా మరియు
బ్రిటన్ యువరాజు చార్లెస్ టూల మధ్య వివాహం జరిగిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1661. మొదటి నౌకాయానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హాకిన్స్.